హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మీకు డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే ఆ డేటాబేస్లో ఒక టేబుల్ని ప్రోగ్రామటికల్గా ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో మీకు ఆ టేబుల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి అన్న విషయాన్ని, అది కూడా టీకే ఇంటర్ని యూజ్ చేసి ఎలా చేయాలి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. సో లాస్ట్ వీడియోలోకి ఈ వీడియోలోకి నా పైచాము కొంచెం లుక్ అండ్ ఫీల్ చేంజ్ అయిందండి. రీజన్ ఏంటంటే నాది క్రాష్ అవుతే మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకున్నాను. కంగారు పడకండి, నేను యూజ్ చేసేది పైచామే. ఓకే, సో ఇక ప్రోగ్రాంలోకి వస్తే మనం డేటా ఇన్సర్ట్ చేయడానికి ఒక మెథడ్ని క్రియేట్ చేసుకోవాలండి సపరేట్గా. సో డెఫ్ ఇన్సర్ట్ అండర్స్కోర్ డేటా అనే ఒక మెథడ్ని తీసుకున్నాను. ఈ మెథడ్లో ఒక క్వరీ రాసుకోవాలండి. ఇన్సర్ట్ చేయడానికి కూడా ఒక క్వరీ ఉంటుంది, క్రియేట్ చేయడానికి కూడా ఒక క్వరీ ఎలా అయితే ఉందో ఇక్కడ క్రియేట్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని, అలాగే ఇన్సర్ట్ చేయడానికి కూడా ఒక క్వరీ ఉంటుందండి. ఓకే, సో ముందుగా మనం ఒక వేరియబుల్ తీసుకున్నామండి, ఇన్సర్ట్ అండర్స్కోర్ క్వరీ అని. ఆ వేరియబుల్లో ఈ క్వరీ రాద్దామండి. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్. సో యూజర్స్ ఏంటంటే మన టేబుల్ నేమ్ యూజర్స్ అని పేరు పెట్టుకున్నాం. ఓకే, సో అందుకని యూజర్స్ అని పెట్టానండి. సో ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్లో కాలమ్ నేమ్స్ ఏమున్నాయి అని చెప్పేసి ముందుగా మెన్షన్ చేయాలి. సో కాలమ్ నేమ్స్ వచ్చేసి ఐడి, నేమ్, ఏజ్, ఈమెయిల్ కదండి. ఇక్కడ ఐడి తీసుకోవాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటంటే ఐడి అనేది ఆటో ఇంక్రిమెంట్. ఓకే, సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా నెంబర్ని అదే ఇన్సర్ట్ చేసేస్తుందండి. ఓకే, సో ఇప్పుడు మనకు ఇన్సర్ట్ చేయాల్సిన డేటా ఏంటంటే నేమ్ ఒకటి, ఏజ్ ఒకటి, ఈమెయిల్ ఒకటి. ఓకే, ఈ మూడు చేయాలి. సో ఈ మూడు కాలమ్స్లో డేటాని ఏమి ఇన్సర్ట్ చేయాలి. సో దానికోసమని వాల్యూస్ అని తీసుకోవాలండి. వాల్యూస్ ఏ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి అనేది ఈ బ్రాకెట్లో మెన్షన్ చేయాలండి. అది కూడా ఈ ఆర్డర్లోనే మెన్షన్ చేయాలి. నేమ్, ఏజ్, ఈమెయిల్ అలా ఎలా అయితే ఉందో అదే ఆర్డర్లో మెన్షన్ చేయాలన్నమాట అండి. ఓకే, సో ఇక్కడ సింగిల్ కోట్స్లో సురేష్, ఓకే, ఏజ్ 30, ఇంటీజర్ కాబట్టి సింగిల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకే, suresh@gmail.com. రైట్, సో డేటాని ఇలాగా మనం స్టాటిక్గా ఇవ్వచ్చు అనమాట అండి. సో ఈ డేటాని అందులో పోస్ట్ చేయాలి అని అంటే మనకు కావాల్సిన ఒక 2 లైన్స్ కావాలండి. ఆ 2 లైన్స్ ప్రతి దాంట్లో యూస్ చేస్తామండి. అప్డేట్లో యూస్ చేస్తాం, ఇన్సర్ట్లో యూస్ చేస్తాం, తర్వాత క్రియేట్ చేయడంలో కూడా యూస్ చేస్తాం. ఆ రెండు ఏంటంటే కర్సర్, ఇది డేటాబేస్ కనెక్షన్. ఈ 2 లైన్స్ ఖచ్చితంగా కావాలండి. ఓకే, సో ఈ 2 లైన్లు కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. ఈ ఇన్సర్ట్ క్వరీని ఇందులో పాస్ చేస్తే, ఈ ఎగ్జిక్యూట్లో పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ క్వరీ ఏదైతే ఉందో స్టాటిక్గా మనకి రన్ అయిపోతుందండి. ఓకే, సో దానికంటే రన్ చేసే ముందు మనం ఏం చేద్దాం అంటే ఒక్కసారి టేబుల్లో ఏమన్నా డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. సో యూజర్స్ డేటా ఇదిగోండి, పిహెచ్పి మై అడ్మిన్. సో ఇందులో ఎటువంటి డేటా లేదు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నానండి. ఓకే, టేబుల్ ఇన్సర్టెడ్. సో టేబుల్ ఇన్సర్టెడ్ అనే ఒక చార్ట్ ఎక్కడో మనం ప్రింట్ పెట్టాము, ఈ ప్రింట్ పెట్టడం అందుకనే ప్రింట్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎస్క్యూఎల్లోకి వెళ్ళి చూద్దాము. రిఫ్రెష్ చేస్తాను, ఇదిగోండి యూజర్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ అయింది, దాంట్లో డేటా ఏమీ రాలేదు. సో డేటా అయితే ఏం రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే డేటా అండి, ఒక్కసారి ఇందులో చూడండి, ఇక్కడ కింద మనం కాల్ చేసినప్పుడు టేబుల్ని కాల్ చేస్తున్నాం తప్ప ఇన్సర్ట్ అనే మెథడ్ని ఇంకా కాల్ చేయలేదండి, అందువల్ల మనకి ఏమీ రాలేదు. ఓకే, ఇప్పుడు నేను ఇన్సర్ట్ మెథడ్ని కూడా కాల్ చేశాను. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దామండి ఒకసారి. ఇదిగోండి సురేష్ 30, suresh@gmail.com. సో అలాగే డేటాని స్టాటిక్గా మనం ఇందులో డేటాలో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇన్ కేస్ మనకి స్టాటిక్గా కాదు, మనం చేసేది టీకే ఇంటర్తో చేస్తున్నాం కదండి. సో మనకు కావాల్సింది డైనమిక్గా కావాలి, నాట్ స్టాటిక్. సో స్టాటిక్గా కాకుండా డైనమిక్గా కావాలి అని అంటే ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ఈ వాల్యూస్ దగ్గర %s అని మనకి ఎన్ని అయితే ఉన్నాయో, అంటే నేమ్కి ఒకటి, ఏజ్కి ఒకటి, ఈమెయిల్కి ఒకటి, కాబట్టి సో %s అలా ప్రతిదానికి స్మాలెస్ట్ అండి, బిగ్గెస్ట్ కాదు, %s అని చెప్పేసి ఇలాగా 3 ఉన్నాయి కాబట్టి 3 ఇచ్చానమాట. ఆ 3 డైనమిక్గా మనం ఏ వాల్యూస్ అయితే ఇస్తామో ఆ వాల్యూస్ ఆటోమేటిక్గా అందులో అప్డేట్ అవుతాయి అనమాట. ఓకే, సో దీనికోసం మనం ఏం చేయాలంటే అండి, ముందుగా ఇక్కడ పారామీటర్స్ తీసుకోవాలండి. ఈ మెథడ్కి పారామీటర్స్ మనం నేమ్ ఒకటి, ఏజ్ ఒకటి, అలాగే ఈమెయిల్ ఒకటి, 3 పారామీటర్స్ తీసుకుని ఆ 3 పారామీటర్స్ ఏదో ఒక వేరియబుల్ ఇచ్చి, సో నేను వేరియబుల్ వాల్యూస్ అని తీసుకుంటున్నాను, మీరు వాల్యూస్ అనేది తీసుకోక్కర్లేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, వాల్యూస్ ఈక్వల్ టు
ఈ వాల్యూస్ కాదండి, ఈ వాల్యూస్ వేరు, ఈ వాల్యూస్ వేరు. ఓకే, సో వాల్ అని రాస్తాను, మీకు తెలిసిద్ది. సో వాల్ ఈక్వల్ టు ఓకే, దీంట్లో మనం ఇలా రౌండెడ్ బ్రాకెట్స్లో ఆ నేమ్ని అలాగే ఏజ్ని ఓకే ఈమెయిల్ని ఈ మూడింటిని పాస్ చేసి ఆ మూడు తీసుకొచ్చి కామా పెట్టి ఈ ఎగ్జిక్యూట్లో ఆ వాల్ని పాస్ చేసామంటే సరిపోద్దండి. ఓకే, ఈ వాల్ని పాస్ చేసామంటే ఇప్పుడు మనకు డైనమిక్గా అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఈ ఇన్సర్ట్ డేటాని కాల్ చేసినప్పుడు మనకి ఏంటంటే అండి ఇక్కడ డేటా ఇవ్వాల్సి వస్తుందండి. సో ఇక్కడ డేటా ఎలా ఇవ్వాలంటే ఇందాక పైన మనం స్టాటిక్గా ఎలా ఇచ్చామో ఇక్కడ కూడా అలాగే ఇవ్వాలి. సో ఇక్కడ డేటా ఇస్తున్నాను చూడండి, ఇక్కడ రాజేష్ ఓకే 23 అలాగే రాజేష్ @gmail.com. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం ఒకసారి. సో నేను ఇప్పుడు ఈ మెథడ్లో నేను వాడలేదు డేటాని, సో బయటకు వచ్చి వాడానండి. ఓకే, సో రన్ చేశానండి. సో ఒక్కసారి అడ్మిన్లోకి వెళ్ళి చూద్దాము, రీఫ్రెష్ చేశాను, ఎస్ రాజేష్ కూడా వచ్చేసింది. ఓకే, సో ఇలా డైనమిక్గా కూడా మనం కాల్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక విషయం అండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటి అని అంటే ఇంకొక మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలండి. ఆ మెథడ్ ఏంటంటే క్లోజ్ కనెక్షన్ అండి. కనెక్షన్ని క్లోజ్ చేయాలి. మనం డేటాబేస్ని మనం ఓపెన్ చేసామండి. సో డేటాబేస్ని ఓపెన్ చేసామంటే ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో ఒక ఫోల్డర్ ఉందండి మన దగ్గర. ఆ ఫోల్డరు సెక్యూర్డ్ ఫోల్డర్, లైక్ పాస్వర్డ్ పెట్టుకున్నాం మనం ఆ ఫోల్డర్ అనుకోండి. ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయాలంటే నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తప్ప ఆ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది అనుకోండి. ఓకే, సో మీరు సిస్టమ్ దగ్గరకు వచ్చారు, పాస్వర్డ్ ఎంటర్ చేశారు, ఫోల్డర్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన దాంట్లో పర్సనల్ డేటా అంతా చెక్ చేసుకున్నారు, ఎంటర్ చేసుకున్నారు, ఏదో సమ్ వర్క్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డర్ని క్లోజ్ చేయకుండా అలా వదిలేస్తారనుకోండి, ఇంకొక పర్సన్ వచ్చి సెకండ్ పర్సన్ వచ్చి ఆ డేటాని మొత్తం కూడా యాక్సెస్ చేయగలరు. రీజన్ ఏంటంటే మీరు ఫోల్డర్ క్లోజ్ చేయాలి. అదే ఫోల్డర్ క్లోజ్ చేస్తే మళ్ళీ ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది, అంతే కదండి. సో అలాగే ఇది కూడా అంతేనండి, సెక్యూర్డ్ అనమాట అండి. సో మనం కానీ డేటాబేస్ ఒక్కసారి ఓపెన్ చేసి అందులో డేటా ఏదైనా క్రియేట్ చేయడమో ఇన్సర్ట్ చేయడమో ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డేటాబేస్ కనెక్షన్ని క్లోజ్ చేసేయాలన్నమాట. సో క్లోజ్ చేయడానికి ఒక మెథడ్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, సో డైరెక్ట్గా అందులో కూడా చేయొచ్చు, కానీ మెథడ్ ఎందుకు అంటున్నానంటే మనం ఎక్కడ మనకు అవసరమైనప్పుడల్లా ఇన్సర్ట్ చేసుకోవడం, కనెక్షన్ క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేయాలంటే ఒక 2-3 చోట్ల క్లోజ్ చేయాలంటే మనకి మెథడ్ రాయాలి కాబట్టి సో నేను ఇలా మెథడ్ రాయమని చెప్తున్నానండి. ఓకే, సో క్లోజ్ _కనెక్షన్. ఈ కనెక్షన్లో క్లోజ్ చేయాల్సినవి ఏంటంటే అండి, ఒకటి కర్సరు, 2 డీబీ కనెక్షన్ అండి. ఈ 2 క్లోజ్ చేస్తే సరిపోద్దండి. సెల్ఫ్ డాట్ కర్సర్ ఓకే డాట్ క్లోజ్, అలాగే సెల్ఫ్ డాట్ డీబీ డాట్ క్లోజ్, అంతేనండి. సో ఇలాగా క్లోజ్ చేయాలన్నమాట, 2 ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అలాగే ఇది చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఫైనల్లో మనం ఇన్సర్ట్ చేసిన డేటా తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే అండి కనెక్షన్ని క్లోజ్ చేయాలండి. సో అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయినట్టు అనమాట. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి మనకి. ఓకే, ఇప్పుడు మనం డేటాబేస్కి సంబంధించిన రిలేటెడ్ అంతా కూడా రాసేసాం. ఓకే, సో ఇప్పుడు మనం టీకే ఎంటర్లో ఒక ఫామ్ క్రియేట్ చేసుకుని ఆ ఫామ్లో ఈ టేబుల్ ఆ ఫామ్ ద్వారా ఈ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ అయ్యేలాగా రాసుకోవాలండి. ఓకే, జనరల్గా అయితే ఇక్కడ రాసేయచ్చు, కానీ నేను వేరే పేజ్లో రాస్తున్నాను. సో ఆ పేజ్లో ఏం చేస్తానంటే ఆ డేటాబేస్ని ఇంపోర్ట్ చేసుకుంటానండి. ఓకే, సో ఇంపోర్ట్ టీకే ఎంటర్ యాజ్ టీకే ఒకటి కావాలి మనకి. తర్వాత ఫ్రమ్ టీకే ఎంటర్ ఇంపోర్ట్ టీటీకే ఇంకోటి కావాలి. తర్వాత ఫ్రమ్ డేటాబేస్ ఇంపోర్ట్ మనం ఫంక్షన్ నేమ్ వచ్చి డేటాబేస్ కనెక్షన్ అని రాసాము, అది క్లాస్ నేము. సో అది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆ డేటాబేస్లో ఉన్న ఈ ఫైల్లో ఉన్న ప్రతి డేటా కూడా నేను ఈ ఫైల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు ఒక క్లాస్ తీసుకుంటున్నానండి, క్లాస్ డేటా యాప్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఆ క్లాస్లో ఇనిట్ ఫంక్షన్లో రూటు ఓకే, సో సెల్ఫ్ డాట్ రూట్ ఈక్వల్ టు రూట్ ఫైన్. ఓకే, సెల్ఫ్ డాట్ రూట్ డాట్ టైటిల్లో మనం డేటా ఇన్సర్ట్ ఓకే యాప్ అని పెడదాము. సో సెల్ఫ్ డాట్ రూట్ డాట్ జియో ఒక స్క్రీన్ సైజ్ అనమాట అండి, జియోమెట్రీ. సో దీంట్లో 300 x 300 పెడదాము. సో ఓకే
ఒక చిన్న సైజ్ పెట్టుకున్నాము. సో మనం ఒకసారి ఇది వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలంటే మనం ఇక్కడ విండో ఈక్వల్ టు టీకే డాట్ టీకే, ఓకే, యాప్ ఈక్వల్ టు డేటా యాప్ విండో అని పాస్ చేయాలి. తర్వాత విండో డాట్ మెయిన్ లూప్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేస్తే మనకి ఒక విండో వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది ఒక విండో. సో ఈ విండోలో మనం కావాల్సిన ఫీల్డ్స్ పెట్టుకోవాలి. ఫీల్డ్స్ కావాల్సినవి ఏంటంటే 3 ఫీల్డ్స్ కావాలి. ఒకటి నేమ్కి, ఇంకోటి ఏజ్కి, ఇంకోటి టైటిల్ ఈమెయిల్కి. ఓకే, సో సెల్ఫ్ డాట్ లేబుల్, సెల్ఫ్ డాట్ నేమ్ అండర్ స్కోర్ లేబుల్ ఈక్వల్ టు ఓకే టీటీకే డాట్ లేబుల్ రూట్, అలాగే టెక్స్ట్ వచ్చేసరికి నేమ్. ఓకే, సో నేమ్ ఇచ్చాము. అలాగే సెల్ఫ్ డాట్ నేమ్ అండర్ స్కోర్ ఎంట్రీ ఈక్వల్ టు టీటీకే డాట్ ఎంట్రీ రూట్. ఓకే, విడ్త్ ఒక 20 ఇద్దాము. సెల్ఫ్ డాట్ ఏజ్ అండర్ స్కోర్ లేబుల్ ఈక్వల్ టు టీటీకే డాట్ లేబుల్ రూట్ టెక్స్ట్. ఓకే, ఏజ్ సెల్ఫ్ డాట్ ఏజ్ అండర్ స్కోర్ ఎంట్రీ ఈక్వల్ టు టీటీకే డాట్ ఎంట్రీ బాక్స్. ఓకే, విత్ ఒక 20, దీనికి కూడా 20 ఇచ్చానండి. డాట్ ఈమెయిల్ అండర్ స్కోర్ లేబుల్ ఈక్వల్ టు టీటీకే డాట్ లేబుల్ రూట్ టెక్స్ట్ ఈమెయిల్. ఓకే, సో ఈమెయిల్ ఇచ్చానండి. దీనికి టెక్స్ట్ వచ్చి సో సెల్ఫ్ డాట్ ఈమెయిల్ అండర్ స్కోర్ ఎంట్రీ ఈక్వల్ టు టీటీకే డాట్ లేబుల్. ఓకే, రూట్ విడ్త్ వచ్చి 20. సో ఇంకా ఫైనల్గా ఒక బటన్ కావాలి. సో సెల్ఫ్ డాట్ btn అండర్ స్కోర్ ఇన్సెట్ ఓకే ఈక్వల్ టు ttk డాట్ బటన్ రూట్ కామా టెక్స్ట్ వచ్చి ఇన్సర్ట్ అని చెప్పేసి ఓకే బటన్ నేమ్ అనమాట. ఓకే, సో అక్కడ అయిపోయింది. ఇప్పుడు లేఅవుట్ ఒకటి మనం ఇవ్వాలి. డాట్ నేమ్ లేబుల్ ఓకే డాట్ ప్లేస్ సెల్ఫ్ డాట్ నేమ్ ఎంట్రీ డాట్ ప్లేస్ సెల్ఫ్ డాట్ ఇమేజ్ ఏజ్ లేబుల్ డాట్ ప్లేస్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఎంట్రీ డాట్ ప్లేస్ సెల్ఫ్ డాట్ ఈమెయిల్ లేబుల్ డాట్ ప్లేస్ సెల్ఫ్ డాట్ ఈమెయిల్ ఎంట్రీ డాట్ ప్లేస్. సో నేను ప్లేస్ లేఅవుట్ మేనేజర్ యూజ్ చేస్తున్నానండి. సో అందుకని అన్నిటికీ కూడా ప్లేస్ అని చెప్పేసి నేను పెట్టుకుంటున్నాను. సో ప్లేస్. ఓకే, ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ ఇవ్వాలి. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక 20 ఇద్దాము. వై ఈక్వల్ టు ఒక 30 ఇద్దామండి. ఓకే, సో ముందుగా నేను ఈ ఏ కోఆర్డినేట్స్ ప్రతిదానికి కాపీ పేస్ట్ చేసేద్దాము. ఎందుకంటే ఎలాగో ఎక్స్ వై ఇవ్వాలి కాబట్టి. సో నేను వాల్యూస్ చేంజ్ చేసుకుందామండి. ఓకే, సో అయిపోయినాయి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే అండి వాల్యూస్ చేంజ్ చేయాలి. సో ఇది 20 30 పెట్టాను. సో దీని పక్కనే ఇది రావాలి కాబట్టి మనకి ఇది 80 ఇది ఒక 30 పెడదామండి. ఓకే, సో నెక్స్ట్ లైన్లో మనకి ఇది రావాలి కాబట్టి ఎక్స్ వాల్యూ సేమ్ ఉంటుంది, కానీ వై వాల్యూ మాత్రం చేంజ్ అవుతుంది. సో 60లోకి వెళ్తుంది. సో సేమ్ అదే ఉంటుంది కాబట్టి ఇది కూడా 60లో వెళ్తుంది ఎంట్రీ బాక్స్ కూడా, కానీ ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చి 80 అయిపోతుందండి. ఓకే, సో ఈమెయిల్లోకి వచ్చేసరికి లేబుల్ వచ్చి 20లోనే ఉంటుంది, బట్ వై వాల్యూ ఏదైతే ఉందో దానికి కింద రావాలి కాబట్టి ఇది చేంజ్ అయిపోతుందండి మళ్ళీ. సో 90 వస్తుంది. అలాగే దాని ఎంట్రీ బాక్స్ కూడా 90 వస్తుంది, బట్ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోతుంది. ఓకే,
సో అలాగే మనకి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ వచ్చేసరికి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. నేను ఇన్పుట్ ఫీల్డ్స్ కిందనే బాటంలో పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేను ప్లేస్ చేస్తున్నానండి. ఓకే, సో ఇది 120 పెడతాను. సో బటన్ అయిపోయిందండి. ఇప్పుడు లేఅవుట్ మనది కంప్లీట్ అయిపోయింది. లేఅవుట్ అంతా కూడా ఒక్కసారి రన్ చేసి చూసుకుందామండి. ఓకే, లేఅవుట్ వచ్చేసింది. బట్ ఈమెయిల్ దగ్గర ఎంట్రీ బాక్స్ రాలేదండి. చూసారా, ఈమెయిల్ దగ్గర ఒక ఎంట్రీ బాక్స్ రాలే. ఎందుకు రాలేదు అని చూడాలి. ఎందుకు రాలేదంటే ఇక్కడ చూడండి, లేబుల్ అని ఇచ్చాం మనం, ఎంట్రీ ఇవ్వాలి. ఇక్కడ ఎంట్రీ బాక్స్ ఇవ్వకుండా లేబుల్ ఇచ్చాము, అందువల్ల మనకి రాలేదండి. సో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాను. ఒకసారి మనం దాన్ని స్టాప్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాము. ఓకే, ఇప్పుడు 3 వచ్చేసినాయి అండి, 3 ఫీల్డ్స్ వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక మెథడ్ రాయాలండి. ఇన్సర్ట్ చేయడానికి ఒక మెథడ్ కావాలి మనకి, ఎందుకంటే డేటాని ఇన్సర్ట్ చేయాలి కదా. సో అందుకని ఇక్కడ నేను ఒక మెథడ్ రాస్తున్నాను. సో డెఫ్ ఇన్సర్ట్ అండర్స్కోర్ డేటా అని చెప్పి ఒక మెథడ్ తీసుకున్నానండి. ఈ మెథడ్లో ముందుగా నేను ఏం చేస్తున్నానంటే అండి, నేమ్లో ఎంటర్ చేసిన ఎంట్రీ బాక్స్లో ఆ డేటాని, అలాగే ఏజ్లో ఎంటర్ చేసిన డేటాని, ఈమెయిల్లో ఎంటర్ చేసిన డేటాని, ఆ 3 డేటాని తెచ్చుకుంటున్నారనమాట. ఓకే, సో సెల్ఫ్ డాట్ నేమ్ ఎంట్రీ డాట్ గెట్. ఓకే, అలాగే సెల్ఫ్ డాట్ ఏజ్ ఎంట్రీ డాట్ గెట్, అలాగే సెల్ఫ్ డాట్ ఈమెయిల్ ఎంట్రీ డాట్ గెట్. ఓకే, సో ఈ మూడిటికి ఒక 3 వేరియబుల్స్ని అసైన్ చేస్తున్నానండి. నేమ్ ఈక్వల్ టు అది, అలాగే ఇది ఏజ్ ఈక్వల్ టు రైట్, ఈమెయిల్ ఈక్వల్ టు. ఓకే, సో అలాగే ఇక్కడ ఏజ్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే మనం డేటాబేస్లో డేటా టైపు ఇంటీజర్ ఇచ్చామండి, అందుకనే ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నానండి. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు డేటాబేస్ కనెక్షన్ కావాలి మనకి. సో డేటాబేస్ కనెక్షన్ ఓపెన్ చేయాలి, దాంట్లో టేబుల్ క్రియేట్ చేయాలి, దాంట్లో మళ్ళీ డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఈ డేటాబేస్ డాట్ పీవైలో మనం ఆల్రెడీ ఈ పని అంతా చేసేస్తున్నాం కదండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఈ ఫైల్ మనం ఆల్రెడీ మెయిన్లో యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ లైన్స్ మనకి ఇక్కడ అవసరం లేదు. ఓకే, సో ఈ లైన్స్ ఓన్లీ కోడ్ మాత్రమే ఉంది, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏం జరగట్లా. ఓకే, సో ఆ లైన్స్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నానండి. అలాగే ఈ ఇన్సర్ట్ డేటాలో స్టాటిక్ డేటా ఉంది రాజేష్, సో దాన్ని తీసేసి ఈ నేమ్ ఏజ్ గెట్ చేసుకుని ఎంట్రీ బాక్స్లో తెచ్చుకున్న ఆ వేరియబుల్ నేమ్స్ ఇక్కడ పాస్ చేశానండి. ఇగో ఇక్కడ నేము, ఏజ్, ఈమెయిల్ ఐడి. ఓకే, సో అంతే అయిపోయిందండి, మనం డేటాని ఇన్సర్ట్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చేస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి రన్ చేసి అప్లికేషన్ తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఒకసారి డేటాబేస్ని క్లియర్ చేసేస్తున్నానండి. ఇదిగోండి డేటాబేస్లో యూజర్స్ అని ఉంది, సో దీన్ని డ్రాప్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు డేటాబేస్లో మనకి ఏ డేటా లేదు. ఫైన్, సో ఇప్పుడు అప్లికేషన్ రన్ చేస్తున్నానండి. ఓకే, సో 3 ఫీల్డ్స్ వచ్చినాయి. సో సురేష్ 30 suresh@gmail.com. ఓకే, సో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేశాను. ఒక్కసారి డేటాబేస్ చూద్దాము. అసలు ఏమి ఇన్సర్ట్ అవ్వాల. సో ఎందుకు ఇన్సర్ట్ అవ్వలేదంటే కారణం ఏంటంటే అండి, ఒకసారి ఇది క్లోజ్ చేసేద్దాం, నేను చెప్తాను. ఇక్కడ మనం బటన్కి కమాండ్ ఇవ్వలేదండి. ఇదిగోండి కమాండ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఇన్సర్ట్, ఎందుకంటే దానికి యాక్షన్ కావాలి కదండి, బటన్కి ఆ యాక్షన్ ఇవ్వాల. సో అందువల్ల ఏది వర్కౌట్ అవ్వాల. ఓకే, సో మళ్ళీ రన్ చేస్తున్నాను అప్లికేషన్ని. సో డేటాబేస్లో మనకి ఏం లేదు. సురేష్ ఇన్సర్ట్. ఓకే, సో టేబుల్ ఇన్సర్ట్ అయినట్టు వచ్చింది. టెక్స్ట్ కూడా మనకి ఇదిగోండి యూజర్స్ ఇన్సర్ట్ అయింది, టేబుల్ ఇన్సర్ట్ అయింది, అలాగే డేటా కూడా వచ్చిందండి. ఇదిగో చూసారా, సో డేటా కూడా మనం ఇన్సర్ట్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా. ఓకే, సో అయితే డేటాని ఇన్సర్ట్ చేయగలిగాం, కానీ మనం ఇందులో ఇది క్లియర్ చేయలేకపోయాం. చూసారండి, ఈ క్లియర్ చేయలే. సో ఇవి క్లియర్ చేయడానికి మనం ఇక్కడ ఒక 2-3 లైన్స్ రాసుకోవాల్సి వస్తుందండి. ప్రతి ఒక్క ఫీల్డ్కి ఒక లైన్ రాసుకోవాల్సి వస్తుంది. ఓకే, అది ఏం రాయాలి అన్న విషయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఈ ఇన్సర్ట్ డేటాలో వన్స్ డేటా ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఆ బటన్ కింద డేటా ఇన్సర్టెడ్ అండ్ సక్సెస్ఫుల్గా ఒక మెసేజ్ ఏదైనా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవచ్చు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేటస్ అండర్స్కోర్ లేబుల్ అని ఇద్దాము, ఈక్వల్ టు టీటీకే డాట్ లేబుల్. ఓకే, టీటీకే డాట్ లేబుల్ అని చెప్పేసి ఇక్కడ రూట్ సెల్ఫ్ ఇవ్వాలి, ఎందుకంటే మనం బయటకు వచ్చాము. సెల్ఫ్ డాట్ రూట్ ఇవ్వాలి, ఈక్వల్ టు కోమా, తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ ఇద్దాము, డేటా
ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఈ టెక్స్ట్ మనకి కనిపిస్తుందండి. ఓకే, సో స్టేటస్ లేబుల్ ప్లేస్. సో మనకి ఇది ఇక్కడ ఎక్కడ రావాలండి, బటన్ కిందకి రావాలి. సో ఎక్స్ కోఆర్డినేటు 80 ఉంది. ఓకే, వై కోఆర్డినేటు 130 ఉంది, అంటే వై కోఆర్డినేట్ మార్చాలి. ఓకే, సో ఎక్స్ కోఆర్డినేట్ 20 పెట్టినా సరిపోతుంది. ఎక్స్ ఈక్వల్ టు 20. ఓకే, వై ఈక్వల్ టు 130 ఉంది అక్కడ. సో మనం ఒక 160 పెడదాం. ఓకే, సరిపోతుంది. ఫైన్. ఇప్పుడు మనకు ఒక మెసేజ్ కూడా కింద ప్రింట్ అవుద్ది. అలాగే ఆ లైన్ అవి ఏవైతే ఉన్నాయో మనకి డేటా ఎంటర్ చేసిన తర్వాత క్లియర్ అవ్వాలి కదండి. సో దానికి కూడా ఒకటి రాస్తున్నానండి. సో సెల్ఫ్ డాట్ నేమ్ ఎంట్రీ డాట్ డిలీట్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే 0 నుంచి మనకి టీకే డాట్ ఎండ్. ఓకే, సో అలాగే సెల్ఫ్ డాట్ ఏజ్ ఎంట్రీ డాట్ డిలీట్ 0, టీకే డాట్ ఎండ్. అలాగే సెల్ఫ్ డాట్ ఈమెయిల్ ఎంట్రీ డాట్ డిలీట్ 0, ఓకే టీకే డాట్ ఎండ్. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ అప్లికేషన్ని మనం రన్ చేద్దామండి, స్టాప్ చేసి. రైట్, సో స్టాప్ చేశాను, రన్ చేస్తాను మళ్ళీ. ఓకే, సో మనకు ఫీల్డ్స్ వచ్చినాయి మనకి ఇక్కడ. సో మనం ఇందక్కడ డేటాబేస్లో ఆల్రెడీ సురేష్ అనేదాన్ని ఒకటి ఎంటర్ చేసాము. సో నేను ఇక్కడ రమేష్ ఎంటర్ చేస్తున్నాను. రమేష్ 23 ramesh@gmail.com. ఓకే, సో ఇన్సర్ట్ చేశాను. చూసారా, టెక్స్ట్ కూడా వచ్చింది కింద మనకి. అలాగే ఫీల్డ్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. చూసారా, ఒక్కసారి మనం డేటాబేస్లో చెక్ చేద్దాము. రిఫ్రెష్ చేస్తున్నాను. ఎస్, రమేష్ కూడా వచ్చేసింది. రైట్, ఇప్పుడు మళ్ళీ ఇంకొక డేటాని ఎంటర్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనకి అప్లికేషన్ బయట కనబడుతుంది. సో ఇంకో డేటాని ఎంటర్ చేస్తున్నాను. గణేష్. ఓకే, సో 30 ganesh@gmail.com. ఇన్సర్ట్. దీన్ని రీఫ్రెష్ చేద్దాం. అదిగోండి, గణేష్, అలాగే గణేష్@gmail. సో ఇలాగా మనం డేటాని టేబుల్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట అండి, డేటాబేస్లోకి. సో ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనకి ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే డేటాబేస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, అలాగే దాంట్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలన్న విషయాన్ని కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మనకి ఇంకా ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫీల్డ్స్ని టేబుల్లోనూ యాడ్ చేయాలి, అలాగే ఇన్సర్ట్ చేసేటప్పుడు అక్కడ కూడా యాడ్ చేయాలన్నమాట. సో ప్రతి చోట యాడ్ చేసుకుంటే రెండు సమానంగా ఉండాలండి. అందులో ఎన్ని ఫీల్డ్స్ ఉంటే ఇందులో కూడా అన్నే ఫీల్డ్స్ ఉండాలి. సో ఆ ఫీల్డ్స్ని బట్టే మనకి అక్కడ పోస్ట్ అవుతాయి అనమాట. అలాగే డేటా టైప్ను కూడా మెయింటైన్ చేయాలండి. సో ఇంటిజర్ అన్న చూసారా, ఈ ఇంటిజర్ కింద, ఒకవేళ నేను ఇంటిజర్ కింద తీసేసానంటే పోస్ట్ అవ్వదు, ఎర్రర్ చూపిస్తుందండి. ఓకే, సో కాబట్టి డేటా టైప్ను కూడా మెయింటైన్ చేయాలండి. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.